దాం భక్త కన్నప్ప గురించి అతని భక్తి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాక్షాత్ పరమేశ్వరుడినే తన భక్తితో ప్రసన్నం చేసుకున్న మహాభక్తుడు కన్నప్ప. మరి అంతటి గొప్ప వ్యక్తి ఆలయం చూడకుండా శ్రీకాళహస్తి యాత్ర ముగించేస్తే ఎలా? అందుకే ఈరోజు మనం ఆ ఆలయం దగ్గరికి వెళుతున్నాం. కన్నప్ప ఆలయం మన శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి అతి సమీపంలో ఉన్న కొండమీద ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలి అంటే ప్రధాన ఆలయం పక్కనుండి సుమారు 100కి పైగా మెట్ల మార్గముంటుంది. ఒకవేళ ఇన్ని మెట్లు ఎక్కలేమనుకున్నవాళ్లు భరద్వాజ తీర్థం వెళ్లే మార్గం ద్వారా షార్ట్కట్ ఉంటుంది. అలా వెళితే కొన్ని మెట్లు ఎక్కక్కర్లేకుండా మధ్య నుండి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ మెట్లెక్కేటప్పుడు మనం ప్రధానంగా చూడాల్సింది శ్రీకాళహస్తి దేవాలయం మొత్తం పైనుండి చాలా చక్కగా కనిపిస్తుంది. అలానే శ్రీకాళహస్తిలో ఉండే మిగిలిన ప్రాంతం మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యూ మాత్రం మిస్ అవ్వకుండా అందరూ ఎంజాయ్ చెయ్యాలి. అలానే మెట్ల మార్గంలో ఒక పక్కన నాగసర్పాలు, ఇతర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అవి కూడా మనం మెట్ల మార్గంలో వెళ్లేటప్పుడు చూడవచ్చు. ఇక మెట్లెక్కి కన్నప్ప ఆలయానికి చేరుకున్నాక ఆలయానికి పక్కనే బయట ఒక పురాతన లింగం మనకి దర్శనమిస్తుంది. ఈ శివలింగాన్ని సరిగ్గా గమనిస్తే కళ్ళు అవి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇక దాన్ని దాటుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడే కన్నప్ప ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో భక్త కన్నప్ప యొక్క విగ్రహం ఉంటుంది. అంతటి మహాభక్తుణ్ణి దర్శించుకొని బయటికి వచ్చాక అక్కడే ఉన్న ఇతర ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. వాటిని దాటి కొంచెం ముందుకు వెళితే ఇంకొంచెం పైటి వెళ్లే మార్గం ఉంటుంది. అలా వెళితే అక్కడ మనకు శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ్నుండి చుట్టుపక్కల వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాసేపు అలా అన్నీ చూశాక ఒక 10 నిమిషాలు కూర్చుని తిరిగి వెనక్కు వచ్చేయాలి. ఇక తదుపరి భాగంలో శ్రీకాళహస్తి యాత్రా సిరీస్లో నీలకంఠుడు ఆలయం గురించి తెలుసుకుందాం. మరి మన ఈ శ్రీకాళహస్తి ఆలయ సిరీస్లో మిగిలిన భాగాలు మిస్సవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన మందిర్ మొసెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం ద్వారా మన ఆలయాల వైభవం గురించి చాటి చెప్పే ఈ ప్రయత్నంలో మీరు భాగస్వామ్యం అవ్వండి.